హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిటీ అనమాట. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఎస్ఎస్సి కానీ రైల్వే కోర్సెస్ కానీ ఆల్ అవైలబుల్గా అయితే అనమాట మన యాప్లోన. మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు డెమో వీడియో చూడండి. మీకు సబ్జెక్ట్ అండ్ కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. మీకు ఈ ఆఫర్ మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 కానీ 1500 కానీ మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు అనమాట. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉండే ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు రావడం అయితే జరిగింది. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 7,500కు పైగా మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరికైతే ఏజ్ ఉంటూ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియో ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్నాను, నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఏదైతుందో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ ఈ రోజు వరకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందని వాళ్ళు ఫస్ట్ పారాగ్రాఫ్లో అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ సెకండ్ పారాగ్రాఫ్లో వచ్చేసి ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద లాస్ట్ డేట్ టిల్ అక్టోబర్ 31st, 2025. మనకు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడైతే జరుగుతుంది. అంటే మనకు ఓవరాల్గా 10 రోజులు అయితే మనకి ఇంకా టైం అయితే ఉంది. కాబట్టి ఎవరన్నా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరుతారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ అన్నమాట పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వండి కూడా మనకు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకి ముందుగా వచ్చేసి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అవుతారో ఒకరికి పే స్కేల్ అనేది లెవెల్ 3 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 21,700 నుండి 69,100 సాలరీ అయితే ఉంటుంది అనమాట. గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్ మనకు 7,500కి 65 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వాళ్ళకు వచ్చేసి 4,408 పోస్టులు, యువర్ వాళ్ళకు 1914, ఈడబ్ల్యూఎస్లకు 456, ఓబీసీలకు 967, ఎస్సీ వాళ్ళకు 729, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 342. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 2,496 పోస్టులు అనమాట. మనకు యువర్ వాళ్ళకు 1,047, ఈడబ్ల్యూఎస్లకు 249, ఓబీసీలకు 531, ఎస్సీ వాళ్ళకు 457, ఎస్టీ వాళ్ళకు 217 పోస్టులు. అయితే ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అవి పక్కన పెట్టేస్తే ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు చెప్పినట్టు వేకెన్సీస్కి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు జూలై 1, 2025కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మీ ఏజ్ లిమిట్ అనేది మీకు జూలై 1, 2025కి అయితే మీరు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు. ఇక నెక్స్ట్ మనకు ఎస్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే మీకు ముందుగా వచ్చేసి ఎలిజిబిలిటీ అయితే ఉండాలన్నమాట. అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక అక్టోబర్ 21, 2025 అంటే మనకు ఈరోజు లాస్ట్ డేటు. బట్ మీకు ఏ రేటు కల్లా మీకు క్వాలిఫికేషన్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ముందుగా చూసుకుంటే మనకు 10+2 సీనియర్ సెకండరీ మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఫాదర్ కానీ మీరు ఢిల్లీ పోలీస్ సర్వీస్ చేస్తూ ఉంటే మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ వాళ్ళ సన్స్ కానీ మీకు 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అంటే మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎవరు కూడా మీరు సర్వీస్ చేయడం లేదు ఢిల్లీ పోలీసులు అనుకుంటే మీరు మినిమం కంపల్సరీ మీరు 12th ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అయితే పడితే ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కంపల్సరీగా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు అయితే తీసుకొని ఉండాలి. పీఈటీ అండ్ పిఎంటీ ఏవైతే ఉంటాయో అప్పటికల్లా మీకు కంపల్సరీ మీరు అటెండ్ అయితే అయ్యేటప్పుడు ఇది సబ్మిట్ అయితే చేయాలని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి లెర్నర్ లైసెన్స్ అని ఒకటి ఉంటుందన్నమాట, ఎల్ఎల్ఆర్ అని, అది యాక్సెప్ట్ అయితే చేయరు. కాబట్టి మీరు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాబట్టి అదైతే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అదేవిధంగా ఆల్ క్యాండిడేట్ వాళ్ళు ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే తెలియదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి కంపల్సరీ మీరు 100 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయల పేమెంట్ కూడా మీరు మనకు అప్లై లాస్ట్ డేట్ ఇప్పుడు అక్టోబర్ 31 ఆ డేట్లోపు మీరు పేమెంట్ అయితే చేసుకోండి.
అండ్ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ముందుగా వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అండ్ అదేవిధంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే కనుక మనకు ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్గా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మనకు ఎగ్జామ్ అనేది మనకు మన సొంత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సొంత స్టేట్లోనే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ముందుగా వచ్చేసి ఎగ్జామ్ పేపర్ మొత్తం కూడా చూసుకుంటే మనకు ఓవరాల్గా 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. వీటిలో మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు, రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ ఏవైతే ఉన్నాయో వీటి విభాగం నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 90 నిమిషాలు, అంటే మనకు 1.5 అవర్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ, ఈ 2 లాంగ్వేజ్లు మాత్రమే ఉంటుంది అనమాట. బై లాంగ్వేజ్లోన మీరు అప్లై చేసేటప్పుడు ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కానీ మనం ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ అంటే రాసేటప్పుడు మనకు ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకొని మనైతే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకు సదరన్ రీజన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నము, అదేవిధంగా ఒంగోలు, ఇక్కడ మనకు ఆంధ్ర వాళ్ళకైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, సిద్దిపేట, ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్స్లో మాత్రం మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా వచ్చేసి మనకు మేల్ వాళ్ళకి చూసుకుంటే మనకు అప్ టు 30 ఇయర్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే చెప్తాను. 1600 మీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు హై జంప్ వచ్చేసి 3.9 ఫీట్ అయితే, అంటే ఈ డిస్టెన్స్లో అయితే ఉంటుందని వాళ్ళు అయితే మెన్షన్ చేశారన్నమాట. అండ్ 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకు సపరేట్ టైమింగ్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు హైట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు, ఆల్ క్యాండిడేట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కూడా 170 సెంటీమీటర్ కంపల్సరీ మీరు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కనుక 165 సెంటీమీటర్ అయితే సరిపోతుంది. వాళ్ళకు ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు ఓన్లీ 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఎవరైతే జరుగుతుందన్నమాట. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు కానీ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కూడా చెస్ట్లో మీకు 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఎవరైతే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఫీమేల్ వాళ్ళకు, అమ్మాయిల విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాల బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 1600 మీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు లాంగ్ జంప్ వచ్చేసి 10 ఫీట్ అయితే ఉంటుంది, హై జంప్ వచ్చేసి 3 ఫీట్ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అమ్మాయిలకి హైట్ విషయానికి వస్తే కనుక ఆల్ క్యాండిడేట్ వాళ్ళు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మిగతా క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో 157 సెంటీమీటర్లు అయితే అమ్మాయిల హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళ అమ్మాయిలు వచ్చేసి 155 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇక చెస్ట్ వచ్చేసి వీళ్ళకి నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ మనకు మెడికల్ టెస్ట్, అదేవిధంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు అర్థమవుతుంది అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 31 తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ చేద్దాము, ఇంటిమేట్ చేద్దామనే ఉద్దేశం కొద్దిగా వీడియో చేశాను. అదేవిధంగా మీకు పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే ఈ వీడియోని చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశం కొద్ది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు మాత్రం తీసుకోండి. థ్యాంక్ యూ.